ఉన్నాం, టీ కూడా కాయిన్స్ లేకుండా అప్పుడు కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని అట్లాగే ఉండే. చాలా రోజుల పాటు ఏంటి చార్ట్ లో పిన్ చేసి అక్కు పెట్టి ఉండే, డిస్ప్లే చేయడానికి ఇబ్బందిగా ఉంటుండే. ఎప్పుడో చేసినామంటే బీరోలో వేస్తే అట్లనే సంవత్సరాలు ఉన్నాయి. వాటిని ల్యాబ్ అనేటటువంటి ఆలోచన రావడానికి అది కూడా ముఖ్య కారణం. ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ, వాటిని ప్రాపర్గా చేద్దాం. అదొక ఎకానమీలో అదొక కాన్సెప్ట్, అదొకటి అవుతుంది. దెన్ ఆఫ్టర్ మిగతా చూద్దాము అని చెప్పేసి వాటిని నేను ఫ్రేమ్కి ఇచ్చిన. ఒక్కసారి మీతో షేర్ చేస్తా, మీతో ఫోటో తీస్తా, మీరు కూడా మీరు ఇంకేమైనా ఉంటే నాకు ఇచ్చేయండి. న్యూమిస్మాటిక్స్ లో అని చెప్పేసి టైటిల్ పెడుతూ సింగిల్ 1 NP నుంచి అప్ టు 20, 100, 500 ఉన్నవి స్పెషల్ అకేషన్స్ లో రిలీజ్ అయినవి. బట్ నాకు అందుబాటులో లేకుండే, నా దగ్గర ఉన్నాయి మాత్రమే చేసిన. ఇప్పుడు ఆన్లైన్ లో పర్చేజ్ చేసి ఇంకేదో చేయాలనే ప్రయత్నం అయితే చేయలేదు. ఇది ఇప్పటి పిల్లలకు, మనకు తెలుసు, ఇప్పటి పిల్లలకి ఇదంతా వింటే ఇది ఎవరు చూసి ఉంటారు ఇప్పటి పిల్లలు పై వాటిని మొత్తం కూడా. అప్ టు 25 NP 4 అనా. బిఫోర్ ది సిస్టమ్, నేను పట్టుకున్న సిస్టానికి బిఫోర్ దట్ మీన్స్ 1957. ఇదంతా 57, ఆఫ్టర్ 57 బిఫోర్ అనా సిస్టమ్ ఉండేది. అనా సిస్టమ్ 16 అనాస్ అయితే 1 రూపీ, 8 అనాస్ 50 పైసా ఆర్ హాఫ్ రూపీ, 25 పైసా చాలా అనా ఒక్కటి ఉండేది. 1957 బిఫోర్ ఆవరగా 1/4 రూపీ అని స్పష్టంగా 4 అనా అని రాసున్న కైన్ ఉంది. ఆ కైన్ నేను వేరే చాట్లో పెట్టినా, ఇక్కడ లేదని. ఎందుకంటే 1955 కైనేజ్ యాక్ట్ ప్రకారంగా డిస్మలైజేషన్ సిస్టమ్ అనేది 1957 లో స్టార్ట్ అయింది. డిస్మలైజేషన్ మీన్స్ 100%. ఒక రూపీని 100 భాగాలుగా చేసి 1 పైసా, 2 పైసలు, 50, 75, 100 పైసలుగా తయారు చేసే సిస్టాన్ని ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాము. అంతకుముందు ఇప్పుడే చెప్పిన 16 అనాస్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, ఈచ్ అనా ఈజ్ ఈక్వల్ టు 6.25 పైసా. అంటే ఈ డెసిమలైజేషన్ 100 లేకుండా ఉండేది ఎప్పటి వరకు 57 వరకు. ఇక అంతకుముందు మనకు పాప ఓల్డ్ హిస్టరీ మనకు తెలుసు. యాన్సెంట్ పీరియడ్ లో మొత్తం చూస్తాం. మనం నిన్నే ఎంఎంఎస్ జరిగింది, అది గోల్డ్ కైన్, సిల్వర్, గోల్డ్, మెటల్స్ కైన్స్. అంతకు ముందు మనం సిస్టానికి పోతే బార్టర్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే ఈ రోజు అప్ టు డేట్ ఇది ఒక అంశంగా బార్టర్ సిస్టమ్ లో. బార్టర్ సిస్టమ్ ఏమిటి? పైసలు ఏమిటి? డబ్బు. వస్తువులని మార్చుకోవడానికి పుట్టిన డబ్బు ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది, మానవులని